నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఉద్యమ సమయంలో వాస్తవానికి ఆ పార్టీకి తిరుగులేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ళు అధికారంలో ఉంది. ఆ తర్వాత గులాబీ పార్టీకి ప్రస్తుతం రాజకీయాల్లో తెలంగాణలో చితికలు పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షానికే పరిమితమైంది. కేవలం 39 సీట్లు మాత్రమే గెలుచుకొని ప్రజల తిరస్కరణకు గురైంది. అయితే ఇప్పుడు 64 సీట్లు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. ఆ తర్వాత ప్రలోభాల పర్వానికి తెరలేచింది. రకరకాల కారణాలతో ఎమ్మెల్యేలు జంప్ అవుతున్నటువంటి పరిస్థితి ఉండే కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున వల్ల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే గతంలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వెళ్తే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో క్యూ కడుతున్నారు. కీలకమైనటువంటి నేతలు పార్టీ వీడుతుండటంతో గులాబీ బాస్కు పెద్ద ఎత్తున టెన్షన్ గురి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన ఫామ్ హౌస్కే పరిమితం ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. వాస్తవానికి రాజకీయాల్లో ఓ రకంగా చెప్పాలంటే కేసీఆర్కి జరగని ముద్ర అయినప్పటికీ కూడా ఇవాళ దిక్కుదోచినటువంటి స్థితిలో బిక్కుబిక్కుమంటూ గడిపే పరిస్థితి ఉంది. అంటే కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, అట్లాగే కేకే లాంటి వాళ్ళు కూడా కారు పార్టీకి ఇవాళ గుడ్ బై చెప్పి కొంత కాంగ్రెస్ పార్టీ హస్తం బాట పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు వస్తే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసరేంత రోడ్డు ప్రమాదం మృతి చెందితే బై ఎలక్షన్స్లో ఆ సీటు కాస్త కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వచ్చి పడింది. ఇక కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, తాజాగా ప్రకాష్ గౌడ్ అట్లాగే కారు దిగిపోయారు. తాజాగా నేడు కూడా అరకపూడి గాంధీ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆయన కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరిపోయారు. సో ఇప్పుడు కేసీఆర్ ఇట్లా నేతలందరూ చేజారుతుండడంతో దిద్దుబాటు చర్యలకు కూడా దిగారు. ఫామ్ హౌస్కు పిలిపించి మాట్లాడి అయినప్పటికీ కూడా ఎమ్మెల్యేల మనసు మారడం లేదు. వారందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి సందర్భాలు ఎక్కువ శాతం ఉన్నాయి. అంటే ఎమ్మెల్యేలకు సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొంత సాదర స్వాగతం పలుకుతున్నారు. అభివృద్ధి పనులు అని ఒకరు, పెండింగ్ బిల్లులు అని మరికొందరు, ఇట్లా ఏదో ఒక సాకు చెప్పి ప్రజాపాలన పేరు చెప్పి కొంతమంది ఇట్లా పార్టీ వీడుతున్నటువంటి సందర్భాలు ఎక్కువ శాతం ఉన్నాయి. శుక్రవారం ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవాళ అరకపూడి గాంధీ చేరిపోయారు, ఇప్పటికే కండువా కప్పుకున్నారు. ఇక చేరిపోయే 2-3 నేతలతో కలిపి 13 మంది బీఆర్ఎస్ పార్టీని వీడినట్లుగా అయ్యే పరిస్థితులు ఉన్నాయి. అంటే కారు పార్టీకి ఉండే ఎమ్మెల్యేల సంఖ్య 25కు పడిపోతుంది ప్రస్తుతం. అంటే వాస్తవానికి అందరూ నేతలు ఒకేసారి చేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండింది. కానీ సమయం చూసి అట్లాగే ఒక్కొక్క రోజు పార్టీలో చేర్చుకోవాల్సినటువంటి వస్తుంది. గతంలో సీఎల్పీని విలీనం చేసిన విధంగానే ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పీని కూడా విలీనం చేసేది కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. పెద్ద ఎత్తున ఆ దిశగా వ్యూహాత్మకంగా ముందుకు అడుగులేస్తుంది. ఈ నెల 24వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈలోపే కారు పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకొని బీఆర్ఎస్ ఎల్పీని సీఎల్పీలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అంటే మరి గ్రేటర్ హైదరాబాద్ చెందినటువంటి 5-6 ఎమ్మెల్యేలు కూడా ఇటీవల మంత్రి శ్రీధర్బాబుతో సమావేశమయ్యారు. పైకి అభివృద్ధి పనులను చెప్తున్నప్పటికీ కూడా లోన మాత్రం ఖచ్చితంగా పార్టీలో చేరిక అంశం పైన చర్చ జరిగింది అనే అంశం తెర మీదకి వస్తుంది. సో ఇప్పుడు అందుకు సంబంధించినటువంటి కార్యాచరణ కూడా క్రమంగా అనుసరిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు పెద్ద ఎత్తున జిహెచ్ఎంసీ మీద ఫోకస్ చేస్తూ ఆ లీడర్లందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే కారు పార్టీ ఎమ్మెల్యేలు ఒకరొకరుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతుండగా దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 20 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతారని ఆయన బాంబు పేల్చారు. తాజాగా ఇదే 20 మంది వ్యాఖ్యను విప్పుగా ఉన్నటువంటి బీర్లు ఐలయ్య కూడా చేశారు. ఈ లెక్కను చూస్తే ఖచ్చితంగా ఇప్పటికే 5-6 చేరిపోగా మిగతా 15 మంది వరకు కూడా ఎమ్మెల్యేలు హస్తం గుట్టికి చేరేందుకు ఛాన్స్ కనిపిస్తోంది. సో ఇప్పుడు పదవులు, పనులు, ఇతర అంశాలతో కారు పార్టీ ఖాళీ అయిపోతోంది. ఈ లెక్కను చూస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి 12 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సన్నిహితంగా కొంత మెలిగే పల్లా రాజేశ్వరరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇక ఎర్రబల్లి దయాకర్ రావు, అట్లాగే తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఇట్లా చాలా మంది సీనియర్ల పేర్లు కూడా వినిపిస్తుంది. సో సీనియర్లు, కీలక నేతలు, బంధువులు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇక ఎమ్మెల్యేలను కాపాడుకోవడం ఖచ్చితంగా ఆ పార్టీ కష్టంగా అవుతుందనేది కూడా చాలా మంది రాజకీయ విశ్లేషణలు భావిస్తున్నారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ పందా ఒక అంశం అయితే మరొకటి బీజేపీ పార్టీ నుంచి కూడా కొంత పావులు కలుపుతున్నారు. వాళ్ళు రాజ్యసభలో మెజారిటీ తక్కువ ఉండడంతో అక్కడ రాజ్యసభలో తమ మెజారిటీ పెంచుకునేందుకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి 4 రాజ్యసభ సభ్యులను కూడా అక్కడ బీజేపీలో కలుపుకుంటున్నటువంటి పరిస్థితి. రాజ్యసభ అక్కడ కూడా విలీనం అంటే అక్కడ రాజ్యసభ విలీనం, ఇక్కడ ఎల్పీ విలీనం, ఇట్లా బీఆర్ఎస్ పార్టీ పూరిగా ఖాళీ అయిపోయే అవకాశం కనిపిస్తోంది. కేసీఆర్కి కోలుకోలేనటువంటి దెబ్బ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒకప్పుడు రారాజుగా రాజకీయాల్లో కీలకంగా చలామణి అయినటువంటి కేసీఆర్ ఇవాళ గడ్డు కాలం, గత్యంతరం లేక విధి వక్రీకరించి విధి ఎక్కిరిస్తున్నటువంటి పరిస్థితి కేసీఆర్ కనిపిస్తుంది. ఆయన ఫామ్ హౌస్ వీడే పరిస్థితి లేదు. గందరగోళమైనటువంటి ఒక ఆందోళన, తెలియనటువంటి ఆందోళన కేసీఆర్ను వెంటాడుతోంది. ఇట్లాంటి సందర్భాల్లో ఓవైపు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లు ఇరుక్కొని ఆమె తిహార్ జైలుకు పరిమితం అవటం, ఆమెను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం కేసీఆర్తో పాటుగా హరీష్ రావు, కేటీఆర్లు కూడా పెద్ద ఎత్తున బీజేపీతో మంత్రాలు జరపడం, విధి లేక బీజేపీతో కాళ్ళ బేరం కుదుర్చుకోవటం, ఇవన్నీ చూస్తుంటే రాజకీయ చదరంగంలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పావుగా మారింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవక తప్పదు. బీఆర్ఎస్ పార్టీ ఖతమయ్యే పరిస్థితులు ఎక్కువ శాతం కనిపిస్తుంది. మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ పట్ల మీ అభిప్రాయాలు కామెంట్ రూమ్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.